హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం, త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచుంచాం మీకోసం. రీసెంట్ గా రిలీజ్ అయిన స్క్రీమ్ 7 అనే హాలీవుడ్ మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 1 గంట 54 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి సుమారు 30 నుంచి 50 మిలియన్ US ఉండొచ్చు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, స్క్రీమ్ మూవీ ఫ్రాంచైజ్ స్టార్ట్ అయ్యి 30 ఏళ్ళు అయింది. ఇది వన్ ఆఫ్ ది లాంగెస్ట్ రన్నింగ్ స్లాషర్ మూవీ సిరీస్ అని చెప్పొచ్చు. సో ఫార్ 6 మూవీస్ రిలీజ్ అయ్యాయి అండ్ ఈ 7th పార్ట్ డైరెక్ట్ సీక్వెల్ అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ప్రీవియస్ పార్ట్స్ నుండి కంటిన్యూ అయ్యాయి కూడా స్టోరీ పరంగా. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే నచ్చలేదు, ఇన్ఫాక్ట్ పేషెన్స్ టెస్ట్ లా అనిపించింది. ఎందుకో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని కూడా. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, సిడ్నీ ప్రెస్కాట్ అనే ఆవిడ తన గతాన్ని మర్చిపోవడానికి ఒక టౌన్ లో కాఫీ షాప్ నడుపుతూ పోలీస్ ఆఫీసర్ అయిన హస్బెండ్ అండ్ కాలేజ్ కి వెళ్లే కూతురుతో ఒక కంప్లీట్ ఫ్యామిలీ లాగా కొత్త జీవితాన్ని బిల్డ్ చేసుకుంటుంది. బట్ యాజ్ యూజువల్ గోస్ట్ మాస్క్ కిల్లర్ తన కూతుర్ని చంపుతానని టార్గెట్ చేస్తాడు. ఇంతకీ ఎవరా కిల్లర్, మరి సిడ్నీ తన కూతుర్ని కాపాడుకోగలిగిందా లేదా అనేది మూవీలో చూస్తారు. పాజిటివ్స్ చెప్పాలి అంటే పెద్దగా ఏం లేవు. ప్రీవియస్ మూవీస్ లో లాగే కొన్ని జంప్ స్కేర్ సీన్స్ అండ్ బ్రూటల్ కిల్స్ పర్లేదు అనిపించాయి. గోస్ట్ ఫేస్ కిల్లర్స్ యాజ్ యూజువల్ మల్టిప్లై అవుతుంటారు కల్ట్ బ్యాచ్ లాగా సీన్ బై సీన్. ఇదేం స్పాయిలర్ కాదు, ప్రీవియస్ పార్ట్స్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. బట్ ఎవరు ఆ ముసుగు వెనకాల ఉన్నది అనే క్వశ్చన్ అయితే మన క్లైమాక్స్ దాకా ఉంటుంది. మ్యూజిక్ బై మార్కో బెల్ట్రామి పర్లేదు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సౌండ్ డిజైన్ అవన్నీ డీసెంట్ గా ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీ గా లేకపోయినా. సినిమాటోగ్రఫీ వర్క్ బై రామ్స్ అండ్ నిఖిల్ పర్లేదు. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ నైట్ టైమే జరుగుతాయి, లేదంటే ఎక్కువ గోస్ట్ మాస్క్ కిల్లర్ చేసింగ్ సీన్స్ అండ్ కిల్స్ మీద ఫోకస్ పెడతారు. నెగిటివ్స్ చెప్పాలి అంటే చాలానే ఉన్నాయి. వీక్ స్టోరీ లైన్, కొంచెం తగ్గి చెప్పాలంటే రొట్ట రంబోలా. ఎన్నిసార్లు తీస్తారా నాయన ఇదే సుత్తిగోల అనే ఫీలింగ్ అయితే మన మైండ్ లో స్టార్ట్ అవుతుంది. ఈ మూవీకి డైరెక్టర్ గా చేసింది కెవిన్ విలియమ్సన్. ఈయన ఇంతకు ముందు చాలా టీవీ సిరీస్ లైక్ ద వ్యాంపైర్ డైరీస్, ద ఫాలోయింగ్ అండ్ స్క్రీమ్ ముందు పార్ట్స్ కి రైటర్ గా పనిచేశారు. బట్ ఈ మూవీ తనకు సెకండ్ ఫిల్మ్ అనుకుంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో. మరి సడన్ గా ఆయన స్క్రీన్ ప్లే డైరెక్షన్ కి ఎందుకు దిగారు ఆయనకి తెలియాలి. వర్కౌట్ కాలేదు. మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రెడిక్టబిలిటీ మామూలుగా ఉండదు. ఇప్పుడు వీడౌట్, నెక్స్ట్ వాడేగా, ఓహో ఇప్పుడు వీడి పైన కోతిలాగా దూకుతాడనమాట. నెక్స్ట్ ఏంటి, ఆవిడ బల్లిలాగా నేలమే పాకుతుంది ఏంటి, ఇలా మన బ్రెయిన్ ముందే చెప్పేస్తుంది మనకి. ఎడిటర్ గా చేసింది జిమ్ పేజ్. ఇంకొంచెం కాదు చాలా వర్క్ చేసి ఉండొచ్చు. నేను జోక్ చేయట్లేదు, లిటరల్ గా నాకు 3-4 గంటలు థియేటర్ లో కూర్చున్నా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. దానికి తోడు ఆ ఎమోషనల్ డ్రామాకి నిద్ర వచ్చింది మధ్యలో. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరి యాక్టింగ్ కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించింది నాకైతే. అట్లీస్ట్ ఇందులో మాకి కర్మ అనే ఎక్స్ప్రెషన్స్ చాలానే ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ కి. ఎక్కువ రన్ టైం ఉండేది నేవ్ క్యాంబెల్, ఇజబెల్ మే, కోర్ట్నీ కాక్స్. మిగతా వాళ్ళు పెద్దగా స్క్రీన్ మీద కనబడరు, అప్పుడప్పుడు హాయ్ చెప్పి వెళ్తూ ఉంటారు. అన్ని పార్ట్స్ లో కామన్ గా కనిపించేది కోర్ట్నీ కాక్స్ చేసిన గేల్ వెదర్స్ క్యారెక్టర్. మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, బట్ ఎవరికి ప్రాపర్ ఆర్క్ ఉండదు. తల్లి కూతురు డియో అనుకుని ఒకరినొకరు కాపాడుకోవడం అన్నట్లు తప్ప ఇంకేం ఉండదు. ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ CGI వర్క్ కూడా గొప్పగా ఏమి ఉండవు. ఏదో చిన్న స్ట్రీట్ ఒక సెట్ వేసేసి చీకట్లో లాగించేశారు. అండ్ ఆల్సో కొన్ని సీన్స్ లాజిక్ లెస్ లా ఉంటాయి. మోస్ట్ సిల్లీ అండ్ బోరింగ్ సీన్ ఏంట్రా అంటే క్లైమాక్స్. వాళ్ళు ఇచ్చే ఆ జస్టిఫికేషన్ కి అండ్ మూవీ అంతా చేసిన బ్రూటల్ కిల్స్ కి ఏం సంబంధం ఉండదు. దీనికేనారా మీరు ఎంత బిల్డప్ ఇచ్చింది అని అనుకుని జేబులో చేపెట్టుకుని బయటకు వచ్చేసి వేరే వాళ్ళ కార్ ఎక్కాను బుర్రపాడే చూసుకోకుండా. నేనే ఏరుకోరి టైం వేస్ట్ చేసుకుని చెత్త మూవీస్ సెలెక్ట్ చేసుకుని చూస్తున్నానా, లేదా హాలీవుడ్ లో ఈ మధ్య అన్ని ఇలాగే ఇడిసయ్యో అర్థం కావట్లేదు. అది మరి పరిస్థితి. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయంటే అబ్యూజివ్ లాంగ్వేజ్ అయితే ఉంది. పోస్ట్ క్రియేట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. సారి ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీరు స్క్రీన్ మూవీ సిరీస్ కి ఫ్యాన్స్ అయి ఉండి రొటీన్ స్టోరీ అయినా పర్లేదు, కొన్ని బ్రూటల్ అండ్ సడన్ కిల్స్ ని ఎంజాయ్ చేస్తాము అంటే టైం పాస్ లో అనిపించచ్చు. అలా కాకుండా ఇన్నోవేటివ్ స్టోరీ లైన్ తో రేసీ స్క్రీన్ ప్లే అండ్ డీసెంట్ పర్ఫార్మెన్సెస్ ని ఎక్స్పెక్ట్ చేస్తే బాగా డిసప్పాయింట్ అవుతారు. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.